Hello everyone, welcome back to Sojanya TLM. January 30th, the great day for all DSC aspirants. కదా మనమంతా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. డిఎస్సి ఎప్పుడు పడుతుందా, నేను ఇప్పుడు టీచర్ ఉద్యోగం సాధిస్తానా అని ఎదురు చూస్తూ ఉన్నాం కదా. కొన్ని లక్షల మంది దీనికోసం ఎదురు చూస్తున్నారు. సో ఆ డేట్, డిఎస్సి నోటిఫికేషన్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. గవర్నమెంట్ కన్ఫర్మ్ చేసేసింది. జూన్ 30న నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. అయితే ఈ నోటిఫికేషన్ డేట్ ప్రకారం మనం డిఎస్సి ఎగ్జామ్ రాయడం అయిపోతుంది. తర్వాత డిసెంబర్ 10న మన చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉండబోతున్నాయి. 5 పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. ఏంటంటే అకాడమిక్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ 3rd క్లాస్ టు 10th క్లాస్ మనం చదివేటప్పుడు ప్రీవియస్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవండి. ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవద్దు. లేదు మేడం మేము అన్నీ రిఫర్ చేస్తామంటే ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ టైమ్ యూ కెన్ గో త్రూ ఆల్ ద ప్రీవియస్ టెక్స్ట్ బుక్స్. ఆ న్యూ టెక్స్ట్ బుక్స్లో కూడా మీరు ఏంటంటే కొన్ని విషయాలు మనకి కొంచెం క్లమ్జీగా తికమకగా అనిపిస్తాయి, అర్థం కాదు ఎంత చదివినా కూడా. అటువంటి కంటెంట్ని, అటువంటి విషయాలని మీరు ఏం చేస్తారంటే ఒక 2-3 టైమ్స్ చదవండి, లేకపోతే ఇంకా ఒక 4-5 టైమ్స్ చదవండి. లేదా మీరు మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు అప్పుడు చదవండి. లేదు అది కూడా అర్థం కాలేదంటే యూ జస్ట్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మీ గైడ్ అలా ఎవరన్నా సపోర్టర్స్ అలా ఎవరన్నా ఉంటే, మీ టీచర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని అడగండి. సో ఇది నాకు అర్థం కావట్లేదు, వాట్ ఈస్ దిస్ మెంట్ ఫర్ అనేసి అడగండి. సో దట్ దే విల్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ లైన్ టు లైన్. సో దట్ అట్లా మీరు ప్లాన్ చేసుకోండి. అతికమకగా, జిగ్జాగ్, క్లమ్జీగా ఉన్న విషయాల్ని మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అబ్బా నాకు ఇది అర్థం కావట్లేదులే, తర్వాత చూద్దాంలని వదిలేయద్దు. మీరు దాని గురించి పట్టు సాధించాల్సిందే, గుర్తుపెట్టుకోండి. తర్వాత టెక్స్ట్ బుక్లో మీకు 2 పాయింట్స్ చెప్పాను. ఏం చెప్పాను? అకాడమిక్ బుక్స్, న్యూ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవండి. అండ్ తికమకగా ఉన్న విషయాలను, టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని విడిచిపెట్టొద్దు. ఖచ్చితంగా 2-3 సార్లు చదవండి. మీరు రన్నింగ్ నోట్స్ ఆల్రెడీ రాసుకుంటారు కాబట్టి 2-3 సార్లు చదివి మీరు అర్థం చేసుకొని అప్పుడు కీ పాయింట్స్ రాసుకోండి, లేదా అండర్లైన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత 3వ పాయింట్ చెప్తున్నా. టెక్స్ట్ బుక్లో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి, కీలక పదాలని ఉంటాయి. ఆ కీలక పదాలని మిస్ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయొద్దు. ఆ పదాలు చాలా అవసరం అన్నమాట, పట్టు ఉంటాయి. మీకు క్వశ్చన్స్ కూడా వాటి నుంచే రైజ్ అవుతాయి. సో ఎందుకంటే మీరు మొత్తం అంతా చదువుతారు, ఎగ్జామ్ అంతా టెక్స్ట్ బుక్ అంతా చదువుతారు, బట్ ఆ కీలక పదాలు వదిలేసినప్పుడు ఎగ్జామ్లో ఆ కీలక పదాల ఆధారంగా క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడు యూ మే ఫీల్ డిఫికల్ట్ టు రైట్, టు ఆన్సర్ దట్ క్వశ్చన్. సో కాబట్టి ఖచ్చితంగా కీలక పదాలు చదవండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు టెక్స్ట్ బుక్ చివర్లలో మీకు తెలుసా అని ఒక ట్యాబ్లర్ ఫార్మాట్లో లేకపోతే విడిగా అయినా సరే కోట్ చేస్తూ ఇస్తారు. మీకు తెలుసా అంటే మనం చదివిన యూనిట్లో ఉన్న అంశాలన్నీ కూడా దాంట్లో జస్ట్ ఒక నోట్ లాగా మనకి ఇస్తారనమాట. మీకు తెలుసా, మీకు తెలుసా, మీకు తెలుసా అని దాంట్లో ఒక 10-15 సెంటెన్సెస్ అలా ఇస్తారు. సో అవి అస్సలు మర్చిపోవద్దు. అవి ఎందుకు అంటే, ఎందుకు మేడం అవి, దాటి వల్ల ఉపయోగం ఏంటి అని అనొచ్చు. ఏంటంటే అవి మీరు చదివిన అంశాలను ఒక్కసారి రీకాల్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు యూనిట్ అంటే టెక్స్ట్ బుక్స్ అన్ని టెక్స్ట్ బుక్లో ప్రతి అంశం చదివేటప్పుడు ఆ చివర ఉన్న కీలక పదాలు, తర్వాత మీకు తెలుసా గురించి చదివినప్పుడు మీకు కంప్లీట్గా ఆ సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ మీద పట్టు వస్తుంది, ఆ విషయాన్ని గురించిన పట్టు కూడా మీకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చదవండి, మిస్ చేయొద్దు. తర్వాత ఇంకొకటి చెప్తాను నేను, ఏంటంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే వరకు, ఆ రోజు వరకు చదివేస్తామని మాత్రం అనుకోవద్దు. మీరు బిఫోర్ ద టైం 1 మంత్ ఇంకా మీకు ఎగ్జామ్ ఉంది అనగానే ముందుగానే మీరు మొత్తం కంప్లీట్గా చదివేసి ఉండాలి. మీరు మంచి స్థితిలో ఉండాలి అని ఆశిస్తే ఖచ్చితంగా మీ ఆశయాన్ని మర్చిపోకండి. కష్టపడి చదవండి. ఊరకనే మనకి ఏది రాదు, కష్టపడండి. కొంతమంది చాలా ఇంకా మనకి ఎలక్ట్రిసిటీ
ఉన్న వాళ్ళు ఉన్నారు, కొన్ని ఏరియాస్లో ఏమీ లేని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ చూడండి ఎంత కష్టపడుతున్నారు. గిరిజన ప్రాంతాల నుంచి ఎంత మంచి మంచి ర్యాంకులతో బయటకు వస్తున్నారు చూడండి, ఎంత మంచి మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు చూడండి. మనం టైంతో పాటు పరిగెడితేనే మన లక్ష్యాన్ని మనం చేరుకోగలం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు దృష్టిలో పెట్టుకొని చాలా శ్రమ పడాలి, కష్టపడండి, సాధించండి. టీచర్ జాబ్ మీదే. అయితే డిఎస్సి నోటిఫికేషన్కి జూన్ 30న రెడీగా ఉండండి. హ్యాపీగా అప్లికేషన్స్ అన్ని ఫిలప్ చేసి చక్కగా రెడీగా ఉండండి ఎగ్జామ్ రాయడానికి. డిసెంబర్ 10న మీరు తీసుకోబోయే అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం 1000 కలలు కనండి. టీచర్ జాబ్ సాధించండి. హ్యాపీ. టెక్స్ట్ బుక్లో కొన్ని వర్డ్స్ బ్రాకెట్స్లో ఉంటాయి ఇంగ్లీష్లో. సో ఆ వర్డ్స్ కూడా కంపల్సరీ చదవండి. ఇన్ కేస్ మీరు చదవలేదనుకోండి, ఎగ్జామ్లో ఇంగ్లీష్తో ఇచ్చారనుకోండి, అప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి కంపల్సరీ ఆ ఇంగ్లీష్లో ఉన్న వర్డ్స్ కూడా రిఫర్ చేయండి. ఇది నేను తెలుగు మీడియం వాళ్ళ కోసం చెప్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. బాయ్. యువర్ సిస్టర్ సౌజన్య. బాయ్. లవ్ యూ ఆల్.